కర్నూలు నగరంలోని ఎస్వి కాంప్లెక్స్ కాన్ఫరెన్స్ హాల్లో కర్నూలు పొలం బాప్టిస్టు సంఘముల సమాజం జైకర్ క్రిస్టియన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ జాయింట్ సెక్రటరీగా జయకాంత్ ఎంపిక నేపథ్యంలో రెవరెండ్ ఎస్ కేరళ్ జయాకర్ క్రిస్టియన్ ఉపాధ్యక్షతన ఫాదర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, ఏపీ మైనార్టీ కమిషన్ చైర్మన్, ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ జాషువా డానియల్ హాజరయ్యారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాండిల్ లైటింగ్ నిర్వహించి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు। అలాగే కూడా జయకాంత్ గారు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు। ఇదే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి చర్చిలకు ఆర్థిక సహాయం చేయడం, అక్కడ యాక్టివిటీస్ జరిగేలాగా చేయడము, అలాగే వయోజన విద్యా కార్యక్రమాలు, ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు సంఘం తరపున చేయడం చాలా సంతోషం। జయకాంత్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను। క్రిస్మస్ పండుగ కూడా ఈ యొక్క 10 రోజులలో క్రిస్మస్ పండుగ ఉంది। కర్నూలు పట్టణంలో, కర్నూలు జిల్లాలో క్రిస్మస్ పండుగ చాలా ఘనంగా చేసుకుంటారు। ఎందుకంటే క్రిస్టియన్స్ అందరికీ కూడా ప్రభువు పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా ఇస్తుంది। కాబట్టి రాబోయే క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి క్యాండిల్ లైట్ ఫంక్షన్ చాలా అభినందనీయం। కర్నూలు పట్టణ, కర్నూలు జిల్లా, రాష్ట్ర ప్రజలందరికీ ప్రభువు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ప్రభువుని ప్రార్థిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మంచి పరిపాలన అందించేలాగా రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సేవలు అందించేలాగా ప్రభువు ఆశీర్వదించాలని ప్రభువుని ప్రార్థిస్తారు। తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను। ఈ దినము క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సందర్భంగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి వారికి, మరి విచ్చేసినటువంటి మా సంఘ కాపర్లు, వారి కుటుంబాలకన్నిటికీ కూడా మరి మా కర్నూలు పొల సమాజం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము। అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఇంత ఘనంగా జయప్రదంగా జరిగించినటువంటి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం। మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి మరి క్రిస్టియన్ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ గారైనటువంటి రెవరెండ్ జాషువా డానియల్ గారైతేనేమి, మరి తర్వాత మన ప్రియతమ నాయకులైనటువంటి శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారైతేనేమి, మరి ఈ కార్యక్రమంలోకి హాజరై దీన్ని జయప్రదం చేసినందుకు వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను। అంతేకాకుండా ఈ క్రిస్టియన్ మైనారిటీ తరఫున జాయింట్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి జయకాంత్ క్రిస్టియన్ గారికి మరి మా కర్నూలు పొల సమాజం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా కలగాలని ఆశీర్వదిస్తూ మరి ముగిస్తూ ఉంటున్నాను। క్రీస్తునందు గౌరవనీయులు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ గారికి, మరియు మన ప్రియతమ నాయకులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి, మా సంఘ కాపర్ల పక్షాన అందరి పక్షాన మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। క్రిస్మస్ వెలుగు ప్రతి కుటుంబంలో ఉండాలని, క్రీస్తు వెలుగు కలిగిన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారని, క్రైస్తవులు శాంతి కాముకులే అయినా క్రైస్తవులు ప్రార్థన గవర్నమెంట్కు, ప్రభుత్వాలకు అవసరమని, కాబట్టి క్రైస్తవుల పక్షాన ప్రతి ఒక్కరము కూడా ప్రభుత్వాలను, జగన్మోహన్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఆయనకు దీవెనలతో నింపి, జ్ఞానంతో నింపి, వివేకంతో నింపి చక్కటి పరిపాలన అందించి అందరికీ మాదిరికరమైన బిడ్డగా నిలబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కర్నూలు పట్టణంలో ఉన్న ప్రతి క్రైస్తవులు నిజమైన క్రిస్మస్ జరుపుకొని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। నా పేరు ఎస్ జయకాంత్।